హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎస్ఎస్జిడి, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ మరియు డిఫెన్స్ పారామిలిటరీకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు మరియు ఆన్లైన్ ఫామ్ ఫిలప్కు సంబంధించిన సమాచారం అనేది మన యొక్క ఛానల్లో అవైలబుల్గా అనేది ఉంటుంది. సో ఇప్పటివరకు అయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకు ఎస్ఎస్సి నుండి సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో 3712 పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారు. సో దీనికి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఏ విధంగా దీనికి అప్లై ఆన్లైన్ చేయాలో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మనకు ఇక్కడ కంబైన్డ్ హైయర్ సెకండరీ 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ 2024. సో ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకు 8 ఏప్రిల్ 2024 నుండి ఇక్కడ 7 మే 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. తర్వాత మనకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 10 మే 2024 నుండి 11 మే 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే మనకు విండో కరెక్షన్ డేట్ అయితే లాస్ట్ డేట్ అవుతుంది. తర్వాత టైర్ 1 ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి జూన్ జూలైలో ఉంటుంది. తర్వాత టైర్ 2 వచ్చేసి ఇక్కడ వాళ్ళైతే తర్వాత అయితే మెన్షన్ అయితే చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పోస్ట్ అయితే లెవెల్ అనేది శాలరీ విధంగా అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో అండ్ ఇక్కడ ఎల్డీసీ అని, తర్వాత ఇక్కడ మనకు డిఈఓ అని, తర్వాత ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ అని, గ్రేడ్ అని ఈ విధంగా అయితే ఇచ్చారు. సో శాలరీ కూడా ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ మనకు ప్రతిదీ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేశారు. సో మీరు జాగ్రత్తగా ఈ నోటిఫికేషన్ చదివి మీరైతే ఆన్లైన్ అప్లై అయితే చేసుకోండి. సో దీనికైతే ఓన్లీ ఇంటర్మీడియట్ చదివిన పాస్ అయిన వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం సిహెచ్ఎస్ఎల్కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు సంబంధించిన అఫీషియల్ న్యూ వెబ్సైట్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. మీకైతే నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చేస్తాను, వెబ్సైట్ లింక్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు సిహెచ్ఎస్ఎల్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు లాగిన్ ఆర్ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా రైట్ సైడ్ పైన, దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఫ్రెషర్ క్యాండిడేట్ ఉన్న వాళ్ళు ఇక్కడైతే మనకు రిజిస్టర్ నా ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఎందుకంటే మనకు న్యూ వెబ్సైట్ లాంచ్ చేశారు కాబట్టి ఇక్కడ కొత్త రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి, వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది. నేను వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఫామ్ ఫిల్అప్ చేయాలో ఆల్రెడీ అయితే వీడియో అయితే చేశాను, వన్ టైం రిజిస్ట్రేషన్ వీడియో అనేది. ఆ యొక్క వీడియో చూసి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్, తర్వాత పాస్వర్డ్, తర్వాత అడిషనల్ డీటెయిల్స్ డిక్లరేషన్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీరు పాస్వర్డ్ ఏ క్రియేట్ చేశారో ఆ యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ చేసి లాగిన్ అయితే చేసుకోండి. అండ్ ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు క్యాండిడేట్ కూడా సేమ్ యాజ్ ఇక్కడ అయితే ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోండి. సో ఫ్రెషర్ క్యాండిడేట్ ఉన్న వాళ్ళు నేను వన్ టైం రిజిస్ట్రేషన్ వీడియో అయితే చేశాను. సో అదైతే మీరు చూసి ఇక్కడైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, మీరు లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే లైవ్ ఎగ్జామినేషన్ అయితే ఇక్కడైతే ఏ నోటిఫికేషన్ మనకు యాక్టివ్లో ఉన్నాయో ఇక్కడైతే చూపెడుతుంది. సో ఇక్కడ మనకు జూనియర్ ఇంజనీర్ అయితే మనకు యాక్టివ్లో ఉన్నది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నది సిహెచ్ఎస్ఎల్ సంబంధించింది కాబట్టి ఇక్కడైతే వచ్చేసి మనకు స్టార్టింగ్ డేట్, తర్వాత ఇక్కడ లాస్ట్ డేట్, తర్వాత ఇక్కడ విండో కరెక్షన్ డేట్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు అప్లై అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు సంబంధించిన సిహెచ్ఎస్కు సంబంధించిన ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఫామ్ ఫిల్అప్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ అయితే పర్సనల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క నేమ్ అనేది ఆటోమేటిక్గా అనేది ఫిల్అప్ అనేది వస్తాయి. సో మనం రిజిస్ట్రేషన్లో ఏ విధంగా ఫిల్అప్ చేసినామో అదే విధంగా అయితే ఇక్కడైతే వస్తాయి. ఎటువంటి చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఫిల్అప్ చేయాల్సిన అవసరం అయితే దీంట్లో అయితే లేదు. సో ఈ విధంగా అన్ని క్లారిటీగా చూసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఇంటర్మీడియట్ కాకుండా మీకు సంబంధించిన హయ్యర్ క్వాలిఫికేషన్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్వాలిఫైయింగ్ ఇక్కడ ఎడ్యుకేషన్ వచ్చేసి ఇక్కడ 12th స్టాండర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈక్వల్స్ టు 12th స్టాండర్డ్ ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే 12th స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈక్యూ స్టేటస్ వచ్చేసి ఇక్కడైతే పాస్డ్ లేదా అపీరింగ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఒకవేళ మీరు అపీరింగ్ ఉంటే ఇక్కడైతే అపీరింగ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఒకవేళ పాస్ ఉంటే ఇక్కడ పాస్ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ పాసింగ్ ఇయర్, సో మీరు ఇంటర్మీడియట్ అయితే ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క పాసింగ్ ఇయర్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే యూటీ బోర్డు యూనివర్సిటీ, సో మీ యొక్క బోర్డు ఇక్కడ యూనివర్సిటీ ఏ స్టేట్లో ఉంటుందో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు నెక్స్ట్ నేమ్ ఆఫ్ బోర్డ్ యూనివర్సిటీ నేమ్ అనేది వస్తుంది. సో మీకు సంబంధించిన ఇక్కడ బోర్డ్ నేమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఒకవేళ మీకు సంబంధించిన బోర్డ్ నేమ్ దీంట్లో లేకపోతే ఇక్కడ అదర్ మీదే క్లిక్ చేసి మీకు సంబంధించిన ఇక్కడ అయితే వాళ్ళు ఏం ఆప్షన్ అయితే ఇవ్వట్లేదు. సో ఇక్కడ లేకపోతే ఇక్కడ అదర్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి రూల్ నెంబర్, మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ సంబంధించిన రూల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి.
సో ఇది చేసిన తర్వాత ఇక్కడ పర్సంటేజ్, సో మీకు అయితే ఇంటర్మీడియట్లో ఎన్ని పర్సంటేజ్ వచ్చినాయో అన్ని పర్సంటేజ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడైతే మనకు సిజిపిఏ అనేది ఇక్కడైతే అడగదు. సో ఓన్లీ మీరు పర్సంటేజ్ అయితే క్యాలిక్యులేట్ చేసి ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ అన్ని ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జాగ్రత్త చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీదే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1 అయితే ఇవ్వాలి. సో మీరు ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన సర్వీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకపోతే ఇక్కడ సింపుల్గా నో మీ అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ సిక్కింగ్ ఏజ్ రిలాక్సేషన్, సో మనకు 18 నుండి 27 ఇయర్స్ అయితే ఇచ్చారు కదా. సో మనకు ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఇచ్చారు కదా. సో మీరు 18 నుండి 27 ఇయర్స్ యూజ్ చేసుకుంటే ఆ పైన మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడైతే ఎస్ చేసి మీకు సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ డిఫెన్స్ సంబంధించిన ఇక్కడైతే పర్సనల్ డీటెయిల్స్ దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి కోడ్స్ అనేది, ఏజ్ రిలాక్సేషన్ కోడ్. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డూ యూ మేక్ వాంట్ టు పర్సనల్ ఇన్ఫర్మేషన్, సో ఇదైతే మనకు డిఓపి సంబంధించింది. సో ఇదైతే ఎస్ అయితే చేసేయండి. సో కంపల్సరీ అయితే ఎవరైనా కానీ సో దీనికైతే ఎస్ అయితే చేసేయండి. సో ఈ విధంగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1 అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీ అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ ఓకే మీ అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సక్సెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 వచ్చేసి మనకు ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు సంబంధించిన ఇక్కడ సిటీస్ అనేది ఇచ్చేసేయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి సో మనకు సౌత్ రీజియన్ కాబట్టి ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు సంబంధించిన సౌత్ రీజియన్లో ఇక్కడైతే సెంటర్స్ అనేవి ఉంటాయి. సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్, తర్వాత ఇక్కడ థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, సో మీరైతే ఎగ్జామ్ అయితే ఏ లాంగ్వేజ్లో అయితే మీకు క్వశ్చన్ పేపర్ అయితే కావాలో సో ఇక్కడైతే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇంకోసారి అయితే వెరిఫై అనేది మీడియం అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. సో మనకు ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే ఈ విధంగా అయితే వస్తాయి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియం ఫర్ టైపింగ్ టెస్ట్, సో మీరైతే టైపింగ్ టెస్ట్ ఇంగ్లీష్లో టైపింగ్ చేద్దాం అనుకుంటున్నారా, ఇక్కడ హిందీలో టైపింగ్ చేద్దాం అనుకుంటున్నారా అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వెరిఫై అనేది ఇంకోసారి అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సంబంధించింది కాబట్టి ఇదైతే మనకు ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటుంది. సో అప్పుడైతే మనం అక్కడ చేసినాం కాబట్టి ఇక్కడైతే ఆటోమేటిక్గా అయితే వదిలేయండి. ఆ తర్వాత ఇక్కడైతే ఫిజికల్ లిమిటేషన్ వచ్చేసి ఇక్కడ పీడబ్ల్యూడీ సంబంధించింది. సో ఒకవేళ మీకు కావాలంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే సింపుల్గా నో మీ అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెదర్ 12th స్టాండర్డ్ పాస్డ్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ సబ్జెక్ట్, ఇక్కడైతే మీరు డిఓగా మీకు కావాలంటే ఇక్కడైతే 12th స్టాండర్డ్లో మీరు సైన్స్ స్ట్రీమ్ అనేది మ్యాథమెటిక్స్ అయితే ఉంటే ఇక్కడైతే మీరు ఎస్ చేయొచ్చు. సో ఓన్లీ సైన్స్ ఇక్కడ సైన్స్ ఎవరైతే తీసుకున్నారో సో వాళ్ళైతే ఇక్కడైతే ఎస్ అయితే చేయాలి. సో ఒకవేళ ఎస్ సైన్స్ లేని వాళ్ళైతే ఆర్ట్స్ మిగతా గ్రూప్స్ ఉంటాయి కదా, సో వాళ్ళైతే ఇక్కడైతే నో అయితే పెట్టాలి. సో ఓన్లీ 12th ఇక్కడ ఇంటర్మీడియట్లో మీరు సైన్స్ సబ్జెక్ట్ స్ట్రీమ్ ఇక్కడ తీసుకుంటే మ్యాథమెటిక్స్ సంబంధించిన వాళ్ళు సో ఇక్కడ వాళ్ళైతే ఎస్ అయితే చేయాలి. సో ఇదైతే గమనించి ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు థర్డ్ స్టెప్ వచ్చేసి ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఫోటోకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. సో మనకు ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది వచ్చేస్తుంది. సో మీకు క్యాప్చర్ లైవ్ కాకపోతే ఇక్కడైతే ఈ యొక్క స్కానర్ అయితే మీరు స్కానర్ ఉపయోగించి మీకు సంబంధించిన యాప్ అయితే డౌన్లోడ్ చేసి మీరు అక్కడ నుండి అయితే మీకు సంబంధించిన లైవ్ ఫోటో అనేది అక్కడైతే సెట్ చేసుకొని ఇక్కడైతే డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనకు ఫోటో అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మనకు క్యాప్చర్ లైవ్ ఫోటో ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు క్యాప్చర్ లైవ్ అని ఇక్కడైతే ఈ విధంగా అయితే ఫోటో వస్తుంది. సో ఇక్కడైతే మీ యొక్క ఫోటో అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మనకు ఫోటో అప్లోడ్ అనేది వస్తుంది. సో ఇక్కడైతే సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఫోటో అనేది ఈ విధంగా అయితే సేవ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో మనకు ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. సో మనకు 10 నుండి 20 KBs అయితే జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలి. సో మనకు డైమెన్షన్ వచ్చేసి ఇక్కడ 4 సెంటీమీటర్ ఇక్కడ విడ్త్ ఉండాలి. తర్వాత 2.0 సెంటీమీటర్ హైట్ అనేది ఉండాలి. సో మనకు సిగ్నేచర్ అనేది బ్లర్ అనేది ఉండొద్దు. సో బ్లర్ ఉంటే మనకు అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి అప్లోడ్ సిగ్నేచర్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయిపోతుంది. సో సిగ్నేచర్ అయితే ఏ విధంగా అయితే మనం రీసెర్చ్ చేయాలో అయితే ఆల్రెడీ అయితే నేనైతే వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియో అయితే నేను డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇచ్చేస్తాను. సో మీరు అయితే ఆ యొక్క వీడియో చూసి ఇక్కడైతే మీ యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేసేయండి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా డాక్యుమెంట్స్ ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు లాస్ట్ స్టెప్ వచ్చేసి ప్రివ్యూ ఫామ్ అనేది చూసుకోవాలి. సో మన యొక్క సంబంధించిన అప్లికేషన్ ప్రివ్యూ అనేది దీంట్లో అయితే జాగ్రత్త అయితే చూసుకోండి మీ యొక్క సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే మనకు ఎడిట్ ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనం ఎడ్యుకేషన్ కానీ మన యొక్క సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే మీరు జాగ్రత్తగా ఒకదానికి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. సో తర్వాత అయితే మనకు కరెక్షన్ డేట్ ఉన్నది కానీ సో ఇప్పుడైతే జాగ్రత్తగా అయితే మీరు ఫిల్ చేసి జాగ్రత్తగా అయితే అప్లై అయితే చేసేయండి. సో ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే చూసుకోండి. సో ఇక్కడ ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి.
సో ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే డిక్లరేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అనేది చేసేయండి. చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చర్ అవ్వబడుతుంది కదా, సో ఈ క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి ఈ విధంగా. సో ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, దీని మీదే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ కంటెంట్ వెరిఫై పెండింగ్. సో మనకు కంటెంట్ వెరిఫై పెండింగ్ ఎందుకు వస్తుందంటే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయిపోయింది, బట్ పెండింగ్లో ఉన్నది. సో మీరైతే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మనకు అప్లికేషన్ అయితే కంపల్సరీ అయితే మనకు సబ్మిట్ అయితే అయిపోయింది. సో మీరు ఎటువంటి అయితే టెన్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా, దీని మీదే క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మన యొక్క అప్లికేషన్ ప్రింట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే తర్వాత మనకు ఈ కరెక్షన్ డేట్ ఇచ్చినప్పుడు మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా జాగ్రత్తగా మీకు సంబంధించిన ఇక్కడ ప్రింట్ ఫామ్ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకోండి. సో ఓబీసీ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే ఓబీసీ వాళ్ళకైతే 100 రూపీస్ అనేది ఉంటుంది. సో మనం పేమెంట్ అయిపోయిన మనకు ప్రివ్యూ చూసుకున్న తర్వాత మనకు పేమెంట్ అడుగుతుంది 100 రూపీస్. సో మీరు 100 రూపీస్ చేసుకున్న తర్వాత మనకైతే ఫామ్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. తర్వాత సేమ్ యాస్టిస్గా ఈ విధంగా మనకు ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీకు సంబంధించిన ఫామ్ అనేది ఇక్కడ ఈ విధంగా అయితే ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనకు సిహెచ్ఎస్ఎల్కు సంబంధించిన ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.